నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రాము పెరిక. నిజంగా నిరుద్యోగులు క్రిమినల్సా లేక క్రిమినల్స్ లాగా తయారు చేస్తున్నారా? అవును, నిరుద్యోగులు క్రిమినల్స్ కాకపోవచ్చు, కానీ నిరుద్యోగిని క్రిమినల్స్ లాగా తయారు చేస్తున్నది ప్రభుత్వాలు. అది గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. లాస్ట్ టైం మనం ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు చూస్తే ఒక నిరుద్యోగి అంటది, ఈ పెన్నులు పట్టుకునే మా చేతులు గన్నులు ఎందుకు పట్టుకుంటున్నాయి సార్? మీ వల్లనే కదా, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే కదా మాలాంటి నిరుద్యోగులు పెన్నులు పట్టుకోవాల్సిన మేము గన్నులు పట్టుకుని అడుగులో పోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అప్పట్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఈ విషయం మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి నిరుద్యోగులని కెన్నిలతో పోల్చడం, ఇంజనీరింగ్ తిట్టడం, కొన్ని అంశాలు జరిగినాయి. దానిపైన సంబంధించి అనేక మంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, స్టూడెంట్ లీడర్లు కావచ్చు, స్టూడెంట్స్ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెలియజేస్తున్నారు. సో ఇక్కడ నేను గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, గత ప్రభుత్వాన్ని ఇద్దరిని విమర్శిస్తున్నాను ఇక్కడ. ఎందుకు అంటే, క్రిమినల్స్ గా తయారు చేసేది ప్రభుత్వాలే. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇస్తేనే కదా వీళ్ళు నిరుద్యోగులు కాస్త ఉద్యోగులుగా మారేది. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా ఉంచడం వల్లనే వాళ్ళు క్రిమినల్స్ గా మారుతున్నారని చెప్పేసి కూడా సంబోధించేది మీరే. మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కదా, మరి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి క్రిమినల్స్ అనడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనం ఒకసారి పూర్తిగా చూస్తే, రాష్ట్రంలో అతిపెద్ద క్రిమినల్ రేవంత్ రెడ్డి. అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటారా? సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తారు. కొడంగల్లో 1,00,000 మంది నామినేషన్లు వేస్తారు. బీఆర్ఎస్ అయితే రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న అంశం మనం చూసాం. సో ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అతిపెద్ద క్రిమినల్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులని ఎవరైతే క్రిమినల్స్ అన్నారో వాళ్ళని మీరు ఎలా క్రిమినల్స్ అంటారు, క్షమాపణ చెప్పాలని చెప్పేసి రాకేష్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది 100% ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటే, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా నిరుద్యోగులని క్రిమినల్స్ వేస్ట్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి మాట్లాడడం చాలా అంటే చాలా తప్పు అని చెప్పేసి క్లియర్గా మనం చెప్పుకోవచ్చు ఈ విషయం గురించి. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇస్తేనే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. మరి మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ పైరంగా మీరే వాళ్ళని క్రిమినల్స్ అని చెప్పేసి మాట్లాడడం, ఇంజనీరింగ్లు వేస్ట్ అని చెప్పి తిట్టడం, ఇలాంటివి మాట్లాడొద్దు. అండ్ అదేవిధంగా ఏదైతే రాకేష్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నారు, నిరుద్యోగులని క్రిమినల్స్ అనొద్దు, నిరుద్యోగులకి ఉద్యోగాలు. మరి గత ప్రభుత్వంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో రాకేష్ రెడ్డి చెప్పాలి. మరి సెంట్రల్లో ఉన్నప్పుడు, ఈయన గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు, సెంట్రల్ ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో రాకేష్ రెడ్డి చెప్పాలి. క్షమాపణ చెప్తాడు, క్లియర్గా క్షమాపణ చెప్పాలి. మీరు డిమాండ్ చేయడం తప్పు లేదు. కానీ నేనేమంటున్నా అంటే, వీళ్ళని క్రిమినల్స్ గా తయారు చేసేది ఇగో ఈ రెండు రాజకీయ పార్టీ నాయకులే. ఇద్దరు ఉన్నారు, ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కనిపిస్తారు, మనం క్లియర్ గా చూడొచ్చు. ఒక పక్క చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా కేటీఆర్ ఉన్నాడు అనమాట. గతంలో మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు ఉద్యోగస్తులను చేశారు. మరి ఆ రోజు కానీ మీరు నిజంగానే ఉద్యోగాలు ఇచ్చింటే వాళ్ళు ఈ రోజు క్రిమినల్స్ అని చెప్పేసి అవతల రేవంత్ రెడ్డి అనాల్సిన అవసరం వచ్చేది కాకపోయేదేమో. మరి ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ రోజు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి నిరుద్యోగులు అందరూ ఏకమయ్యి గద్దె దింపుకొని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మీరు ఉద్యోగాలు మీరు ఇవ్వకుండా వాళ్ళని క్రిమినల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం చూస్తే క్లియర్గా అంటే మనం చూసుకోవచ్చు, పోలీస్ పోస్టులను పెంచాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి 7,437 పోస్టులు కాకుండా పోస్టులు అయితే భర్తీ చేసి ఇచ్చిర్రు, నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మాకు కావాల్సింది 7,000 ఉద్యోగాలు కాదు, 19,000 ఉద్యోగాలు కావాలి. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరూ కలిసి ధర్నా చేపట్టిర్రు. సో ఇక్కడ మరి 19,000 పోస్టులకి నువ్వు 7,000 పోస్టులు ఇస్తే మిగతా 12,000 మంది ఏం కావాలి? 7,000 మంది పోలీసులు అయితే మిగతా 12,000 మంది క్రిమినల్స్ కావాలా? రేవంత్ రెడ్డి అన్న ప్రకారం 19,000 పోస్టులు కావాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతుర్రు. 19,000 చేయకుండా 7,000, కేవలం 7,000 పోస్టులు ఇస్తే మరి మిగతా 12,000 మంది ఏం కావాలి అంటే, 7,000 మంది పోలీసులు కావాలి. మీరు అన్నట్టుగా ఈ మిగతా 12,000 మంది క్రిమినల్స్ అవుతారా? అంటే 12,000 మంది క్రిమినల్ గా మాట్లాడడం కోసం 7,000 పోస్టులు వేసినావా? అంటే నిజంగా వెరీ క్లియర్ గా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలన్నా, నిరుద్యోగులు క్రిమినల్స్ కావాలన్నా, నిరుద్యోగులు ఇంకేది కావాలన్నా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్న ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు ఏది మారినా, వాళ్ళు ఏది చేసినా ఆ రెండింటికి బాధ్యత వహించాల్సింది మాత్రం ఈ ప్రభుత్వాలే. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్లో ఉన్న మోడీ కావచ్చు, రేపు ఇంకే ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు.
ఇక్కడ నిరుద్యోగులని క్రిమినల్స్ గా చేసేది లేదా నిరుద్యోగులని వేస్ట్ గా వాళ్ళు ఇంజనీర్ చేసిన వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి మాట్లాడేది కూడా ఇగో ఈ రాజకీయ నాయకులే. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని ఓన్లీ నిరుద్యోగులను వాడుకుంటున్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా గ్రహించి అటు ఆయన చెప్పగానే ఇటు ఈయన చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అమీర్పేటలో కూర్చొని ఛాయ్ తాగి మాతో జాబులు ఇస్తానని రాహుల్ గాంధీ మటూరికి ఇలా రేవంత్ రెడ్డి ఇలా కేటీఆర్ పిలిచి మేము ఉద్యోగాలు మీకోసం కొట్లాడతారని మీరు మళ్ళా కేటీఆర్ కాడికి పోవడం ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ మీరు అందరూ ఒక యూనిటీగా ఈ నిరుద్యోగులైన 4-5 గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒకటే అందరూ ఒక దారి మీద ఉండి ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి మీరు అందరూ ఫైట్ చేయాలి తప్పితే ఇలా ఈ ఒకరు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు పోయి మోసపోవద్దు నిరుద్యోగులు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అదే రేవంత్ రెడ్డి ఆ రోజు నిరుద్యోగులు ఎమ్మటి కూర్చొని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ వచ్చేసి అశోక్ నగర్ లో కూర్చొని ఛాయ్ తాగుతూ నిరుద్యోగులు మీకు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఈరోజు వేస్ట్ ఇంజనీరింగ్ చేసిన వేస్ట్ అని చెప్పేసి అది క్రిమినల్స్ అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడటం అది మనమే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్ వేస్ట్ గా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి 1,00,000 మంది విద్యార్థులతో పాటు నామినేషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశంలో ప్లకార్డులు ప్రదర్శించారు. రైట్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీనే కావచ్చు, బీజేపీ పార్టీనే కావచ్చు, ఏ పార్టీ అయినప్పటికీ అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తులు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా నిరుద్యోగులను పట్టించుకునే పార్టీ ఏ ఒక్కటి లేదు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పటికైనా నిరుద్యోగులు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఏదైతే నిరుద్యోగులని క్రిమినల్స్ వేస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారో ఖచ్చితంగా మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, నిరుద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి రానున్న రోజులలో మరి ఎంతవరకు వెళ్తుంది, మరి ఏదైతే 19,000 ఉద్యోగాలు కావాలంటారో మరి ఆ నోటిఫికేషన్ మళ్ళీ రివీల్ చేసి దాని గురించి ఏమైనా మళ్ళీ ఉద్యోగాలు పెంచే అవకాశం ఉందా లేదా, ఏం జరుగుతుంది అనే అంశాల గురించి మనం ఖచ్చితంగా రానున్న రోజులు ఖచ్చితంగా చర్చిద్దాం. సో నేనైతే క్లియర్గా ఒకటే చెప్తున్నా, మన క్యూఆర్ టీవీ ఖచ్చితంగా నిజంగా మాట్లాడుతుంది, ఓన్లీ నిజమే మాట్లాడుతుంది క్యూఆర్ టీవీ. కాబట్టి ఎవరి పక్షాన కాదు, మనం ఓన్లీ నిజం పక్షాన ఉంటాం. ఎవరు తప్పు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అది ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా, సెంట్రల్లో ఉన్న, స్టేట్లో ఉన్నా ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన క్యూఆర్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.